అదేంటండి, మనం చిత్రకి, వినోద్‌కి పెళ్లి చేస్తామని చెప్పాం కదా! అయినా కూడా చిత్ర, వినోద్ మనకు తెలియకుండా పెళ్లి చేసుకోవటం ఏంటి అని నిర్మలమ్మ అంటుంది. చిత్ర పెళ్లి అని చెప్పిందంటే వినోద్ కూడా ఇక్కడే ఉన్నాడా? అసలు ఇంట్లో చెప్పకుండా వచ్చింది పెళ్లి చేసుకోవటానికేనా? పద వెళ్లి వెతుకుదాం అని నిర్మలమ్మ, సదాశివం ఇద్దరు వెతుకుతూ ఉంటారు. సమయానికి బాగి కూడా ఇక్కడ లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటారు. అమర్ వాళ్ళు గుడి దగ్గరికి రావటంతో బాగి పరుగులు పెడుతూ కారు దగ్గరికి వస్తుంది. ఏవండి, చిత్ర, వినోద్ కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నారండి, నాకు కనిపించట్లేదు అని బాగి చెప్పటంతో పద బాగి వెళ్ళి వెతుకుదాం అని అమర్ వాళ్ళు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తారు. అప్పుడే నిర్మలమ్మ, సదాశివం అదుగో అమర్ వాళ్ళు వచ్చారు. ఏంటి అమర్, చిత్ర వినోదుల పెళ్లి అంటున్నారు, ఏంటి సంగతి, వీళ్ళంతా ఎవరు అని చిత్ర దత్తత తీసుకున్న తల్లిదండ్రుల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. నాన్న, వీళ్ళు చిత్రని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు. చిత్ర, వినోద్ పెళ్లి చేసుకోబోతున్నారు, అది కూడా మనకు తెలియకుండా. కాబట్టి మనం అందరం కలిపి తలకు వైపు వెతుకుదాము, వాళ్ళ పెళ్లి జరగకూడదు అని అమర్ చెప్పడంతో అలాగేనని తలకు వైపు వెతుకుతూ ఉంటారు. రాథోడ్, నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను అని బాగి అంటుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న మనోహరి, అయ్యో అమర్ కూడా వచ్చేశారు, ఈ చిత్ర వినోద్ని ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటే బాగి చెప్పినట్లు ఈరోజు నా నిజం కూడా అమర్కి తెలిసిపోతుందా? అయ్యో అలా జరగకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత వినోద్ చిత్రతో, ఏంటి చిత్ర, నేను గుడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఏదోలా ఉన్నావు, ఏమైంది చెప్పు చిత్ర అని ప్రశ్నిస్తూ ఉంటే, వినోద్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చిత్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. అదేంటి, ఎల్లుండే కదా మన పెళ్ళి, నువ్వెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని వినోద్ అంటే, ఎల్లుండి కాదు ఇప్పుడే ఇక్కడే నువ్వు నా మెడలో తాళి కట్టాలి అని చిత్ర అంటే, అదేంటి చిత్ర, మన పెళ్ళి ఎలాగూ పెద్దల అంగీకారంతో జరుగుతోంది, ఇప్పుడు తెలియకుండా పెళ్లి చేసుకోవటం ఏంటి అని వినోద్ ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు, ఇప్పుడే ఇక్కడే తాళి కట్టాలి, మీ వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తున్నారు, ఈ పెళ్లి జరగకూడదని ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలుసు, మీ అమ్మ నాన్న, మీ అన్నయ్య అంటే నీకు చాలా ఇష్టం అని, కానీ వాళ్ళు ఈ పెళ్లి జరగకుండా చేయటానికే చూస్తున్నారు అని చిత్ర అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వినోద్ అంటాడు. అవును, నేను చెప్తే నువ్వు నమ్మలేవని తెలుసు, కావాలంటే నేను చెప్తాను, జాగ్రత్తగా విను. నిన్న మీ అన్నయ్య ఆశ్రమం దగ్గరికి నిన్ను ఎందుకు పిలిపించినట్లు, తర్వాత నువ్వు గుడికి వస్తూ ఉంటే బాగి నిన్ను ఎందుకు ఆపింది, అంతేకాకుండా అందరూ ఈ గుడికే ఎందుకు వచ్చారు, మనల్ని విడదీయటం కోసమే. నువ్వు నా మెడలో తాళి కడతావా లేదా అని చిత్ర నిలదీస్తూ ఉంటే, చూడు చిత్ర, వాళ్ళందరినీ కాదని నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా మాట విను, కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా కాదు అని వినోద్ చెప్తుంటే, లేదు, ఇప్పుడు తాళి కడతావా కట్టు, లేకపోతే నన్ను మర్చిపో అని చిత్ర తాళి చూపిస్తూ ఉంటుంది. వినోద్ ఆలోచనలో పడిపోతాడు. నిన్నే అడుగుతున్నది, మాట్లాడవేంటి వినోద్, తాళి కడతావా లేకుంటే నన్ను శాశ్వతంగా మర్చిపోతావా? ఇంకొక విషయం గుర్తుపెట్టుకో వినోద్, ఇప్పుడు కనుక నువ్వు నా మెడలో తాళి కట్టలేదంటే ఈ ఊపిరి ఆగిపోతుంది, నేనైతే ప్రాణాలతో ఉండను, నేను చచ్చిపోతాను వినోద్, చచ్చిపోతాను అని, నువ్వు దక్కని జీవితం నాకు వృధాయే, కాబట్టి నేను చచ్చిపోతాను, ఆ విషయం కూడా గుర్తుపెట్టుకో, నిన్నే అడుగుతున్నది అని చిత్ర నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే వినోద్ ఇక చిత్ర చేతిలో ఉన్న తాళి తీసుకొని కట్టపోతూ ఉంటాడు. ఇక చిత్ర చాలా సంతోషపడుతూ ఉంటే దూరం నుంచి బాగా చూసేసి, వినోద్ ఆగు అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో తాళి కడుతున్న వినోద్ ఒక్కసారిగా బాగి వైపు చూసి ఒక్క క్షణం ఆగిపోయి మళ్ళీ చిత్ర మెల్లో తాళి కడుతూ ఉంటాడు. నువ్వు కట్టు వినోద్ అని చిత్ర ప్రెజర్ చేస్తూ ఉంటుంది. దాంతో బాగి పరుగులు పెడుతూ వినోద్ దగ్గరికి వచ్చి, వినోద్ కట్టద్దు వినోద్, ప్లీజ్ వినోద్, నా మాట విను వినోద్ అని బతిమలాడుతూ ఉంటుంది. అయినా కూడా వినోద్ ఉలుకు పలుకు లేకుండా చిత్ర మెల్లో 3 ముళ్ళు వేసేస్తూ ఉంటాడు. ఏమండి రాథోడ్, ఇక్కడ నేను చెప్పిన మాట వినకుండా వినోద్ తాళి కట్టేస్తున్నాడు, రండి అని బాగి కేకలు పెడుతూ ఉంటుంది. అయితే ఈ లోపలే వినోద్ చిత్ర మెల్లో 3 ముళ్ళు వేసేస్తాడు. ఇక బాగి షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నావు చిత్ర అని ఏమీ తెలియనట్లు అడుగుతూ చిత్ర మెల్లో తాళి చూసేసి ఇక చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ లోపల అమర్, రాథోడ్, సదాశివం, నిర్మలమ్మ అందరూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. రే వినోద్, నువ్వేం చేస్తున్నావో నీకు బుద్ధుండే చేస్తున్నావా అని సదాశివం నిలదీస్తూ ఉంటాడు. మా పెళ్ళి అయిపోయింది నాన్న, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని వినోద్ చెప్తాడు. అసలు ఎందుకు చేసావు వినోద్ ఇలాంటి పని, పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి కదా అని బాగి నిలదీస్తూ ఉంటుంది. ఏ, మా పెళ్ళి ఆపుదాం అనుకుంటున్నావా అని వినోద్ అంటాడు. వెంటనే సదాశివం వినోద్ చెంపపాలుగొట్టి, అసలు నీకు బుద్ధుందా, ఇలాంటి పని చేసి కూడా ఇలా మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటే, ఏమండి మీరు ఆగండి అని నిర్మలమ్మ సదాశివాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది.
అసలు మీ మాట కాదన్నానని చెప్పి మా పెళ్లి జరగకూడదని మీరు ఇలా చేస్తున్నారు కదా! మా పెళ్లి జరగటం మీకు అస్సలు ఇష్టం లేదు అని వినోద్ అరుస్తూ ఉంటే, వినోద్ నువ్వు ఒక్కసారి మా మాట వినాలి కదా! అని బాగి అంటుంది. ఏంటి నన్ను నిన్న ఆశ్రమానికి రమ్మనింది కూడా మా పెళ్లి ఆపడం కోసమే కదా! అని వినోద్ అంటాడు. అది కాదు వినోద్ అసలు చిత్ర అని బాగి చెప్తూ ఉంటే, బాగి నువ్వు ఆగు అంటూ బాగీని నిజం చెప్పనివ్వకుండా అమర్ అడ్డుకుంటూ ఉంటాడు. రే అమర్ ఏంట్రా అని చెప్పనివ్వు బాగీని అన్నట్లుగా సదాశివం కూడా చెప్తూ ఉంటాడు. చూడు వినోద్ మీ పెళ్ళి ఈరోజు జరుగుతోంది ఇక్కడ మాకు తెలియకుండా చేసుకుంటున్నారన్న విషయం మాకు ముందే తెలుసు. కానీ ఇదిగో వీళ్ళు చిత్రని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు. వీళ్ళ సమక్షంలోనే మీ పెళ్ళి జరగాలని వీళ్ళు వచ్చే వరకు ఆగి వీళ్ళని నీకు పరిచయం చేసిన తర్వాత మీ పెళ్ళి జరిగితే బాగుంటుందనుకున్నాము. నువ్వు ముందే పెళ్లి చేసుకున్నావు అని అమర్ మాట మార్చి చెప్తాడు. మనోహరి వీళ్ళిద్దరిని దేవుని దర్శనానికి తీసుకువెళ్ళు అని అమర్ చెప్పటంతో, అవునా అమర్ వీళ్ళని దర్శనానికి తీసుకువెళ్ళాలా నువ్వు చెప్తున్నది నిజమేనా అని మనోహరి అనడంతో, అవును తీసుకువెళ్ళు మనోహరి అని అమర్ చెప్పగానే మనోహరి చిత్ర వినోద్ని పక్కకు తీసుకువెళ్తుంది. ఏమండి వినోద్కి నిజం చెప్పేద్దామండి అని బాగి అంటుంది. అవును అమర్ నువ్వు ఎందుకు నిజం చెప్పలేదు అని సదాశివం అంటే, ఇప్పుడు చెప్పి ఏం లాభం నాన్న, వినోద్ ముందే చాలా సెన్సిటివ్. ప్రేమించిన అమ్మాయి చేతిలో భార్య అయిన అమ్మాయి చేతిలో మోసపోయానని తెలుసుకుంటే వాడి మనసు ముక్కలైపోతుంది. కాబట్టి చిత్రని మనమే మార్చుకుందాం. ఏది ఏమైనా ఇప్పుడు చిత్ర ఈ ఇంటి కోడలు. చిత్ర మనసు మార్చి చిత్ర మంచిగా మారేలా మనమే చూసుకోవాలి. వినోద్ జీవితాన్ని చక్కబెట్టడానికి మనం చిత్రను భరించక తప్పదు. కాబట్టి చిత్రని మంచి మనిషిగా మార్చే బాధ్యత మనపైనే ఉంది అని అమర్ చెప్తాడు. అది కాదండి అని బాగి సదాశివం మాట్లాడుతూ ఉంటే, ఇంకేం మాట్లాడకండి రండి వెళ్దాం అని అమర్ అంటాడు. కానీ ఆ చిత్ర మీ తమ్ముని జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది బాబు అని ప్రమీల రావు చెప్తూ ఉంటే, లేదండి మేం చూసుకుంటాం చిత్రని మనిషిగా మారుస్తాము అని అమర్ చెప్తాడు. తర్వాత లాయర్ రణ్వీర్ దగ్గరికి వచ్చి, నువ్వు అప్పులు తీసుకున్నావే వాళ్ళందరూ కూడా కేసులు పెడుతున్నారు. నీపై చీటింగ్ కేసులు పెట్టి నిన్ను జైలుకు పంపించేలా ఉన్నారు. నీ దగ్గర ఇప్పుడు ఆస్తి ఉన్నా కూడా అమ్ముకోవటానికి లేదు, అనుభవించటానికి లేదు. నీకు నేను చెప్తున్నది అర్థమవుతోందా అని వార్నింగ్ ఇస్తూ ఉంటే, అయితే అంజలి చచ్చిపోవాల్సిందే, అప్పుడే నా ఆస్తి నా చేతికి వస్తుంది అని రణ్వీర్ అంటే, అసలు అంజుని తీసుకువచ్చిన 2 గంటల్లోనే అమర్ నీ ఇంట్లో ఉన్నాడు. ఆ విషయం మర్చిపోయావా? అలాంటిది కూతురు ప్రాణాలు తీయటానికి నువ్వు వెళ్తే చూస్తూ ఊరుకుంటాడనుకుంటున్నావా అని లాయర్ అంటే, అదే కనుక జరిగితే నేను అమర్పై యుద్ధం కూడా చేస్తాను. ఇక వేరే ఆప్షన్ లేదు. టికెట్లు బుక్ చేయి వెంటనే వెళ్ళిపోదాం అని రణ్వీర్ చెప్తాడు. అయ్యో గుప్తా గారు ఆ వినోద్ చిత్ర పెళ్లి చేసుకొని వస్తే బాగిని అసలు ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆరు టెన్షన్ పడుతూ ఉంటే, చూడు బాలిక ఈ ప్రమాదం నుండి నువ్వు కాపాడినను వేరొక ప్రమాదము ముంచుకొచ్చును. అటులా నువ్వు వీక్షించుతూ ఉండుతయే మంచిది అని గుప్తా గారు చెప్తారు. ఏంటి వేరొక ప్రమాదమా ఏంటి గుప్తా గారు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు నువ్వు నాతో వచ్చేసావనుకో ఏ బాధ ఉండదు బాలిక అని గుప్తా గారు అంటారు. ఇంకా 18 రోజులు సమయం ఉంది కదా అని ఆరు అంటే, అటులా ఏమీయూ లేదు. నీ ఫోటో దగ్గర ఉన్న ఆ పుష్పాన్ని ఎవరైనా తస్కరించినా అది వాడిపోయేలా చేసినా నువ్వు వెంటనే మాతో వచ్చివేయవలసిందే అని గుప్తా గారు అంటారు. ఇంతకీ వచ్చే గండం ఏంటో చెప్పండి గుప్తా గారు అని ఆరు అనడంతో, నేను చెప్పకూడదు నువ్వు వినకూడదు, నువ్వు వీక్షిస్తూ ఉండవలసిందే. ఇప్పుడు ఆ చిత్ర ఈ ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది. అప్పుడు ఏం జరుగునో చూస్తూ ఉండుము అని గుప్తా గారు పక్కకు వెళ్తారు.